99 టీవీ నేను ప్రియాంక ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పటికే 3 సంవత్సరాలుగా అతిపెద్ద నెలవారీ క్షీణతను ఎదుర్కొంటోంది. ఒక్క బిట్ కాయిన్ మాత్రమే కాదు, పెట్టుబడిదారుల గుండెల్లో కూడా భయాలకు కారణం ఒక్కో కాయిన్ పై సుమారు 20 లక్షల వరకు నష్టం నమోదు కావడం. డిజిటల్ ఆస్తుల ప్రపంచం ఇప్పుడు లబోదిబోమంటున్న పరిస్థితిలో ఉంది. ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బిట్ కాయిన్ ఈ నెల ఇప్పటి వరకు 21% పైగా పడిపోయింది. గతంలో జూన్ 2022లో కూడా అలాగే 20% క్షీణత కనిపించింది. పెట్టుబడిదారులు ఒక్కో బిట్ కాయిన్ పై సుమారు $22,700 అంటే మన కరెన్సీలో 20 లక్షలకు పైగా నష్టపోయారు. దీనికి ప్రధాన కారణాలు నిరంతర ద్రవ్యత పెరుగుదల, ఊహాజనిత ఆస్తులలో రిస్క్ విముఖత, అలాగే అనేక ఆల్ట్ కాయిన్లు కూడా భారీగా పడిపోయాయి. నవంబర్ 25వ తేదీ మంగళవారం బిట్ కాయిన్ 7 నెలల కనిష్ట స్థాయి నుంచి కొంత కోలుకొని దాదాపు $86,800 వద్ద ట్రేడ్ అయింది. ఈ పరిస్థితిపై PI42 కంపెనీ CEO అవినాష్ శేఖర్ లోతైన విశ్లేషణ చేశారు. క్రిప్టో మార్కెట్లో లోతైన సంక్షోభం ఎదుర్కొంటోంది. అయితే కొన్ని రికవరీ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ మార్పులు, కొత్త ETFల విడుదల కారణంగా కొంత సానుకూలత ఉందని అవినాష్ శేఖర్ పేర్కొన్నారు. కాయిన్గెకో డేటా విశ్లేషణ ప్రకారం అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్ కాయిన్ $1,26,000 గరిష్ట స్థాయిల నుండి $82,200 కంటే తక్కువకు పడిపోయింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేస్తూనే ఉన్నారు. ఈ నెలలో దాదాపు 8 లక్షల బిట్ కాయిన్లను విక్రయించారు. జనవరి 2024 తర్వాత ఇదే అతిపెద్ద అమ్మకాల వేవ్. క్రిప్టో మార్కెట్ ఈ రోజుల్లో రిస్క్ఫుల్ పరిస్థితిలో ఉంది. పెట్టుబడిదారులు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఎన్ని నష్టాలు వచ్చాయో గుర్తుంచుకోవాలి. బిట్ కాయిన్ క్రాష్ ఒక్కసారి మార్కెట్ దశలో తిరిగి కోలుకుంటుందా, లేదా పెట్టుబడిదారుల కోరికలు, భయాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయా? ఈ డిజిటల్ వేదికలో ఆర్థిక జాగ్రత్తలు తప్పనిసరి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు విశ్లేషకులు. తస్మాత్ జాగ్రత్త.